తినే ప్రతి పదార్థం పొట్ట లోపలికి వెళ్తుంది, కానీ పొట్ట మాత్రం లోపలికి వెళ్తుంది. హాయ్ బాస్, స్పీకింగ్ ఇంగ్లీష్ గిరి. వాట్సాప్. ఎందుకంటే మందులు పడ్డారు. నిన్న అది ఏంటండి ఏమైంది మీకు? మందు ఎక్కువ అయ్యి అది ఓకే కానీ రేష్మా, నిన్న మొన్న ఎందుకు రాలేదు? क्या తొమ్మిది సీటు మొక్కలు తేడా. ఓ దగ్గర కూర్చోరా. ఓ అడిగి తిరుగుతూ ఉంటారు. ఏమైంది తిరిగి నన్ను చూసి తెగ భయపడుతున్నాడు. ఏదో అయింది నీకు? అసలు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో రీల్స్ పంపించేవాడిని, ఏదో కొత్త సెట్ తెప్పించేసి లోపల కుమ్మయ్యాయి. అదే గారు పని పాట లేదు వాళ్ళకి, ఎప్పుడు రీల్స్ పంపించుకుంటా ఉంటారు. మీరేమన్నా తిరిగారు? అదే చూస్తున్నా వచ్చిన నుంచి. నేను రాగానే ఏదో ఒకటి అనేవాళ్ళు, ఇంట్లో సైలెంట్ గా ఉన్నారనుకుంటా. నాకు తెలిసి ఏదో తొక్కేసి ఉంటుందండి, అందుకే ఇట్లా అయిపోయారు. అంతే అంటారా? హాయ్ గైస్. హాయ్ సార్, మీ న్యూ ప్రాజెక్ట్ కి న్యూ మేనేజర్ అపాయింట్ చేశాను. ఎవరు సార్? స్వప్న. హాయ్ గైస్. హాయ్ మ్యామ్. హాయ్. హాయ్ హాయ్ మ్యామ్. హాయ్ హాయ్. तुम बैठो. చివరికి ఎడుతుందయ్యా, పచ్చి మిల్క్ మొక్క వేసుకున్నావు. స్వప్న, నువ్వు ఇక్కడ చేసుకో, నా కాల్ ఉంది, నేను మళ్ళీ వచ్చాను. హాయ్ హాయ్. థ్యాంక్స్ సోనియా. ఐమ్ రియల్లీ. తిను ఆర్య గారు. హాయ్. హాయ్. తను రేష్మా. హాయ్. ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మేడం మీకే. ఎనీవే తన పేరు చెప్పాలి కానీ ఆయన పేరు గిరి గారు. హాయ్. సో మరి న్యూ ప్రాజెక్ట్ ఏంటంటే చెప్తే నా భూభాగం కాలిద్ది. కాల్తే కాదు కానీ ఈ విషయం ఏంటో చెప్పు. నేను చూశాను ఎక్కడ? మన ఆఫీస్ లోనే. మన ఆఫీస్ లోనా? ఆ. ఎవరు? ఎవరంటే అందుకేనా మార్నింగ్ ఆఫీస్ లో అంత భయపడ్డా? అవును, అందుకే చెప్పి చవరలు కూడా పట్టేస్తుంది లిల్లీ. భయపడకండి గిరి గారు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అయితే సరే మేడం, ఈ విషయం ఇక్కడే మర్చిపోదాం. లిల్లీ, మనం కూడా ఓకే మన ముగ్గురం ఇక్కడ కలిసిన ఆఫీస్ లో తెలియనట్టే ఉందాం. ఓకేనా? ప్రామిస్. ప్రామిస్. మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానంటే, లాస్ట్ టైం మనం చేసిన ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయింది. ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా సూపర్ సక్సెస్ చెయ్యాలని మిమ్మల్ని రమ్మన్నా. షూర్ సార్, బట్ ల్యాప్టాప్ సరిగా పనిచేయట్లేదు, వర్క్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి. చెప్పలేదు. అదే సార్, నాకు వేరే కంపెనీలో ఆఫర్ వచ్చింది. మీరు గనుక సాలరీ హైక్ చేయకపోతే నేను రిజైన్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నీ మాటలు ఆఫర్స్ ఉంటే వెళ్ళండి. నువ్వు నీకు ఆఫర్ వచ్చిందంటే మేము అండ్ యువర్ వర్డ్స్ గిరి గారు. కాన్వెంట్ స్కూల్ నేర్చుకుని ఇంగ్లీష్ మొత్తం తీసుకొచ్చి మాకు వృద్ధకు సంస్కృతి మీరు అంతగా ఇబ్బంది పడుతూ వర్క్ చేయడం గిరి గారు మానేయండి. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కి వెళ్తే కేసు ఫైల్ చేస్తాయి కానీ ఆపరేషన్ చేయనట్టు అది తిడతామేంటి? ఇతను బానేయటమేంటి? అసలు చెప్పు.
సరే గానీ నేను సాయంత్రం ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే అంత బిజీగా ఉన్నావా? మేము దగ్గర ఫోన్ చేయగలి లిఫ్ట్ చేయాలి ఎలా పీత మొహం వేసుకుని. ఏంట్రా నీ బాధ? అవన్నీ పక్కన పెట్టు, నాకు ఒక 1/2 అవర్ లీవ్ కావాలి. ముందు గ్రామర్ నేర్చుకో. స్కూల్లోను కాలేజీలో అడిగేది లీవ్, ఆఫీస్ లో అడిగేది పర్మిషన్. సరే, పర్మిషన్ కావాలి నాకు. ఎందుకు? అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ చేసింది. కాసేపు చాటింగ్ చేసుకుందామని. మీరు చాట్ చేయడానికి ఆఫీస్ టైమే కావాలా గిరి గారు? అయితే ఆఫీస్ లో అయితే బఫరింగ్ లేకుండా వీడియో కాల్ మాట్లాడుకుందామని. దానికి తప్ప దేనికి పనికిరావు నువ్వు. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి చెప్పులు కుట్టేవాడి దగ్గర పొద్దునే చాకు తీసుకుని పొడి చేయాలి దీన్ని. ఏంటి గిరి గారు మరి అంత వైలెంట్ గా మాట్లాడుతున్నారు? నేను చెప్పానా మేడం, ముందు ముందు మీకే తెలుసు కానీ అది ఇదే. అవునా? వదండి మేడం, మనం వెళ్దాం. సార్ కొంచెం మా ల్యాప్టాప్స్ ఇష్యూ కొంచెం క్లియర్ చేయండి సార్. ఏ ఇష్యూస్ లేకపోతే అందరు కన్వీనియంట్ గా వర్క్ చేస్తారు సార్. ఓకే స్వప్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అరే నువ్వు కొంచెం నోటి దోలు తగ్గించుకోరా, ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయేటట్టున్నారు. సరే కానీ డబ్బులు ఎందుకు? ఎందుకంటే నువ్వు డబ్బులు ఇస్తే బండిలో పెట్రోల్ కొట్టించుకుని ఇంటికి వెళ్ళలేను. లేదంటే డబ్బులు ఇవ్వకపోతే పప్పులో తుప్పులో నడుచుకుంటూ పోవాలి. ఏం పిచ్చుకుక్క ఊరకొక్క గడిచిందంటే నేను రోజు ఆఫీస్ మానేయాలి. నీ ప్రాజెక్ట్ బొట్లన్నీ ఆగిపోయినాయి అనుకో, రోడ్డు మీద నువ్వు నేను ముష్టెత్తుకోవాలి. పుష్టికోవాలి ఆపరా బాబు. ఇది పరిస్థితి నేను పరుచుకో, డబ్బులు పట్టుకెళ్ళి. బావా ఏంటి సెటప్? ఏంటి ఎప్పుడు మేమేస్తాయి సార్ ఇన్వెస్ట్మెంట్ పార్టీ? ఈ దేవుడు ఏం చేసాం లోక కళ్యాణం కోసమే. దేవుడా, రేయ్, ఈ దేవుడు దర్శనం కోసం భక్తులు వచ్చి ఉంటారు. 2 రోజులు తీరా. సరే బావ. బావా మీ బస్ వచ్చారు బావా. రమ్మను. గ్లాసులు పెట్టావు, స్టఫ్ పెట్టావు, కంటెంట్ ఏదా? అరే ఇది బ్లాక్ లేబుల్ రా, 5,000 ఉంటది. నీకు శాలరీ కూడా ఇవ్వలే, ఎలా తెచ్చావు? అంటే మన ఆఫీస్ లో కీబోర్డ్ పంచే ల్యాప్టాప్ ఉంది కదా, మనకి అలాగే పనికి రావట్లేదని అమ్మేశా. అమ్మేశావా? నీకు కారణం కావాలా ముందు కావాలా? ముందు అక్కడ పెట్టు. మరి ఏ క్లాస్ ఏంట్రా? అదేంటి ఆ క్లాస్ పెట్టుకున్నావేంటి? అంటే మా అవ్వ, మా అమ్మమ్మ, మా తాత అందరూ నీళ్ళు పోసిన వల్ల కాదు మందే తాగేవారు. వాళ్ళమ్మ ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారా నాయన మీరు? ఏంట్రా గ్లాస్ అట్లే ఉందిరా, పోసుకో పోసుకో. సరిగ్గా పోస్తారా? గ్లాస్ ఇక్కడే ఉంది, పోసుకో. స్టఫ్ లేదురా. బావా
ఎస్కే ఎస్కే అరే గిరి ఏం బాగుంది ఏంటి ఇది? ఇది అరే గిరి ఫ్లాష్ కూడా అయిపోయింది రా, లైట్ కూడా అయిపోయింది. బావా నీకు మళ్ళీ గిట్టారు మొదలు బావా. ఏంటక్క మళ్ళీ వచ్చావా? తెల్లవారు ఇంతకు భజన అనుకుంటున్నాను ఆయన. ఎక్కడున్నారు చీకట్లు ఎవరు కనపట్లేదు. కంప్యూటర్ తీసినట్టున్నావు ఏంటి బాబోయ్?